దినచర్య అంటే ఏమిటి? దినచర్య అనేది ఆయుర్వేదం యొక్క 5000 సంవత్సరాల నాటి జ్ఞానం. ఇది మీ కార్యకలాపాలను ప్రకృతి లయలతో సమలేఖనం చేస్తుంది. రోజుకు 3 పీరియడ్లుంటాయి. ఉదయం వాత సమయం, చలనం మరియు సృజనాత్మకత కోసం. మధ్యాహ్నం పిత్త సమయం, గరిష్ట జీర్ణక్రియ మరియు దృష్టి కోసం. సాయంత్రం కఫయం, విశ్రాంతి మరియు కోలుకోవడం కోసం. ఇది ఎలా పనిచేస్తుంది? దీని జీవశాస్త్రాన్ని చూద్దాం. సూర్యోదయం వద్ద కార్టిసాల్ గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. అది మీ ఉదయాన్ని ఉత్సాహవంతంగా చేస్తుంది. సూర్యాస్తమయం వద్ద మెలటోనిన్ నిద్ర కోసం పెరుగుతుంది. ఇన్సులిన్ సున్నితత్వం మధ్యాహ్నం సమయంలో అత్యధికంగా ఉంటుంది. మీ శరీరం ఆహారాన్ని రాత్రి సమయంలో కాదు, మధ్యాహ్న సమయంలో ఉత్తమంగా ప్రాసెస్ చేస్తుంది. మీ మెదడు యొక్క సృజనాత్మక కేంద్రం ఉదయం వాత సమయంలో అత్యంత చురుకుగా ఉంటుంది. మీరు సంక్లిష్ట సమస్యలను ఉత్తమంగా పరిష్కరిస్తారు. శరీర ఉష్ణోగ్రత అత్యధికంగా ఉన్నప్పుడు మధ్యాహ్నం సమయంలో శారీరక బలం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. లోతైన నిద్ర సమయంలో గ్రోత్ హార్మోన్ విడుదలవుతుంది. ఇది సహజ నిద్ర చక్రాలతో మాత్రమే జరుగుతుంది. ఈ లయలతో పోరాడితే అది శక్తిని తగ్గిస్తుంది. వాటితో సమలేఖనం చేస్తే అది గుణించబడుతుంది. నాని అనే 36 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ను కలవండి. అతను చిక్కుకుపోయినట్లున్నాడు. 12 గంటల పాటు పనిచేయడం, యాదృచ్ఛికంగా తినడం, ఎప్పుడైనా నిద్రపోవడం, తక్కువ శక్తి, సృజనాత్మకతను నిరోధించడం, కష్టపడి పనిచేసినప్పటికీ ఎదుగుదల్లేదు. నాని దినచర్యను తన ఆధీనంలోకి తీసుకున్నాడు. మొదటి వారం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మేల్కొన్నాడు. వెచ్చని నీరు, తేలికపాటి కదలిక. తర్వాత ఉదయం వాత సమయంలో సృజనాత్మక పని. రెండో వారం మధ్యాహ్నం అతిపెద్ద భోజనం. మూడో వారం రాత్రి 9 గంటల తర్వాత ఫోన్లు లేవు. చదవటం లేదా కుటుంబ సమయం. రాత్రి 10 గంటలకు సహజ నిద్ర. 4 మరియు 5 వారాలు అతను పిత్త సమయంలో డిమాండ్ చేసే పనిని షెడ్యూల్ చేశాడు. 2 నెలల్లో అతను సంవత్సరం పాటు పెండింగ్లో ఉన్న సర్టిఫికేషన్ పూర్తి చేశాడు. ప్రమోషన్ పొందాడు. కుటుంబానికి సమయం దొరికింది. ఎక్కువ పనిచేయడం ద్వారా కాదు, అతని శరీర లయలకు అనుగుణంగా పనిచేయడం ద్వారా. మీరు దానిని ఎలా ఆచరించగలరు? ఇలా ట్రై చేయండి. మొదటి వారం మీ మేల్కొనే సమయాన్ని నిర్ణయించండి. వారాంతాలతో సహా ప్రతిరోజు అదే సమయం. గోరువెచ్చని నీరు మరియు ఒంటికి కదలిక. రెండో వారం మధ్యాహ్నం అతిపెద్ద భోజనం. రాత్రి 7 గంటలకు రాత్రి భోజనం ముగించండి. మూడో వారం నిద్రకు 1 గంట ముందు స్క్రీన్లొద్దు. రాత్రి 10 గంటలకు నిద్రపోండి. 4 మరియు 5వ వారం పీక్ అవర్ సమయంలో ముఖ్యమైన పనిని షెడ్యూల్ చేయండి. సృజనాత్మకత కోసం ఉదయం, లోతైన పని కోసం మధ్యాహ్నం, తేలికైన పనుల కోసం సాయంత్రం. ఒక మార్పుతో ప్రారంభించండి. తదుపరి దాన్ని జోడించే ముందు 1 వారం పాటు దానిలో నైపుణ్యం సాధించండి. ప్రతిరోజు పురోగతిని ట్రాక్ చేయండి. చిన్న విజయాలను జరుపుకోండి. పరిపూర్ణత కంటే స్థిరత్వం ముఖ్యం. మీ శరీరాన్ని రీసెట్ చేయడానికి 2 నుండి 3 వారాలు అవసరం. ఓపిక పట్టండి. దినచర్య కొత్తవి జోడించడం గురించి కాదు, ఇది ఉన్నదాన్ని పునర్వ్యవస్థీకరించడం గురించి. కాబట్టి మీ శరీరం మీకు వ్యతిరేకంగా కాదు, మీతో పనిచేస్తుంది. ప్రకృతి గడియారానికి అనుగుణంగా ఉండండి, మరియు మీరు తక్కువ ప్రయత్నంతో ఎక్కువ సాధిస్తారు. వేగంగా ఎదుగుతారు. ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ వారం ఒక మార్పుని ఎంచుకోండి. దానిపై నైపుణ్యం సాధించండి. ఇలాంటి కంటెంట్ కోసం మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూసినందుకు ధన్యవాదాలు.